హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. మునగాకుతో పొడి ఎప్పుడన్నా ట్రై చేశారా? అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశ కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుందండి మునగాకు పొడి. మునగాకంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను మా పిల్లలకి ఇలా బటన్ ఇడ్లీస్ ఫ్రై చేసి లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేస్తాను. ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది, తినటానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఈ సింపుల్ అండ్ హెల్దీ మునగాకు పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పొడి చేసుకోవటం కోసం మునగాకు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక రోజంతా ఫ్యాన్ గాలికి ఆరనివ్వండి. ఇలా కొంచెం డ్రైగా అయితే గనక మనకి పొడి చేసుకోవటానికి బాగుంటుంది. ఇలా ఒక పెద్ద కప్పు నిండా ఆకు, ఒక 2 టేబుల్ స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 10-15 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, 10-15 రెడ్ చిల్లీస్, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు తీసుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడే మెన్షన్ చేశానండి, మీకు ఈజీగా ఉంటుంది అని. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులోకి 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఫస్ట్ శనగపప్పు మినపప్పు వేసి కొంచెం దోరగా అయ్యే వరకు వేయించాలి. ఈ శనగపప్పు మినపప్పు కొంచెం వేగాక అప్పుడు ధనియాలు వేసి వేయించుకోవాలి. ధనియాలు కూడా కొంచెం వేగాక ఎండుమిర్చి వేసి ఎండుమిర్చి బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలండి. ఈ ఎండుమిర్చి కొంచెం క్రిస్పీగా అయినాక అప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు వేసి వేయించుకుని లాస్ట్లో జీలకర్ర అలాగే చింతపండు కూడా వేసి వేయించుకుందాము. ఇవన్నీ వేసి వేయించాక 1 కప్పు మునగాకు తీసుకుని దీన్ని ముందు రోజే మనం ఫ్యాన్ గాలికి కనుక ఆరనిస్తే గనక బాగా వేగిపోతుందండి పొడిలోకి. లేకపోతే మనం ఎక్కువ ఆయిల్ వేసి ఎక్కువ టైం వేయించాల్సి వస్తుంది. ఇలాగ మనం ఒక రోజు ఫ్యాన్ గాలిలో ఆరబెట్టుకుంటే కనుక మనకు తొందరగా వేగిపోతుంది మునగాకు. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఇదిగోండి వేగిపోయినాయి వెంటనే 5-10 నిమిషాల కల్లా. ఇప్పుడు లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకుని ఈ ఎండుమిర్చి కూడా బాగా క్రిస్పీగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటిని బాగా ఆరనివ్వాలండి. ఇప్పుడు మిక్సీలో పౌడర్ చేసుకోవాలి దీన్ని. ఇవన్నీ బాగా ఆరిపోయినాక ఇలా మిక్సీలో నేనైతే 2 సార్లుగా వేస్తున్నానండి. అప్పుడే పొడి పొడిగా వస్తుంది మనకి పొడి, లేకపోతే మెత్తగా అయిపోతుంది ఒక్కొక్కసారి. ఈ మిక్సీ వేసేటప్పుడు కూడా పుష్ బటన్ యూజ్ చేయాలండి. యూజ్ చేసి 10 సెకండ్స్ గ్యాప్తో మీరు కోర్స్గా ఇలాగ పౌడర్ చేసుకోవాలి. ఇలా కోర్స్ పౌడర్ చేసుకున్నాక లాస్ట్లో వెల్లుల్లిపాయలను కూడా వేసి సేమ్ అలాగే పుష్ బటన్ యూజ్ చేసి 10 సెకండ్స్ గ్యాప్తో మీరు మిక్సీ యూజ్ చేస్తే కనుక మీకు ఇలా కోర్స్ పౌడర్ వస్తుంది. లేకపోతే వెల్లుల్లిపాయలు వేసినాక మెత్తగా అయిపోతుంది, మొత్తం పేస్ట్లా వస్తుంది. జాగ్రత్తగా వేసుకోండి మిక్సీ వేసుకునేటప్పుడు. ఇదిగోండి మన మునగాకు పొడి రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలోకే కాదు ఇడ్లీ దోశకు కూడా బాగుంటుంది. ఈరోజు నేను ఫ్రైడ్ ఇడ్లీతో చూపిస్తాను. దీనికోసం ఒక కడాయి తీసుకుని కొంచెం గీ వేసుకోవాలి. గీ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను ఈరోజు బటన్ ఇడ్లీస్ ఫ్రై చేస్తున్నానండి. మీ దగ్గర మామూలు ఇడ్లీస్ ఉన్నా కూడా చిన్నగా కట్ చేసుకుని ముక్కల కింద ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేశాక ఇడ్లీస్ని ఇలా కొంచెంగా మునగాకు పొడి వేసి బాగా కలిసేటట్టు కలుపుకుంటే మన ఫ్రైడ్ ఇడ్లీ విత్ మునగాకు పొడి రెడీ అండి. ఇదిగోండి ఎంత బాగుంటాయో ఇవి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం లంచ్ బాక్సెస్లో ప్యాక్ చేస్తే కనుక పిల్లలకి హెల్త్కి మంచిది, తినడానికి చాలా ఈజీగా ఉంటుందండి వాళ్ళకి లంచ్ బాక్సెస్లో. ఇవి ఇడ్లీ ఆరిపోయినా కూడా టేస్ట్ బాగుంటుంది మునగాకు పొడి వల్ల. నేనైతే మా పిల్లలకి ఇలా పెడితే బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారండి. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.